హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి పరిస్థితి ఏంటిది, వైట్నర్ ఎంతమంది వాడారు, గ్రూప్ 2 కొత్త పోస్టులు ఏంటి, మరి గ్రూప్ 2 బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరి గ్రూప్ 2 సిలబస్ మారుందా అనేసి ఇలా చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే వాస్తవానికి గ్రూప్ 2 సంబంధించినటువంటి పరిస్థితి ఇక చూసుకున్నట్లయితే మనకు 2015 సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో మరి హైకోర్టు ఏదైతే సెలక్షన్ లిస్ట్ను రద్దు చేయడం జరిగింది. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయం పైన టీజీపీఎస్సీ మరి అపీల్ చేయడానికి ముందుకు వెళ్ళనున్నది. సో డివిజనల్ బెంచ్కు అపీల్ చేయడానికి ముందుకు వెళ్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ డివిజనల్ బెంచ్ కూడా అక్కడ తీర్పు రాకపోయినా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. 2015 గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయం. మరి వైట్నర్ ఎంతమంది వాడారు అంటే ఇప్పటి వరకు వైట్నర్ సంబంధించినటువంటి వివాదము జరుగుతూనే ఉన్నది. ఎందుకు ఈ వైట్నర్ గోల అంటే అప్పట్లో దాదాపుగా కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అనేసి దాదాపుగా 7 లక్షల మంది దాకా అప్లై చేయడం జరిగింది. సో కొంతమందికి సెంటర్స్ మరి ఇబ్బందికరంగా, కొంతమందికి అయితే ఇన్విజిలేటర్స్ కారణంగా మరి కొత్త ఇన్విజిలేటర్స్ ఉండడంతో మరి వాళ్లకు తెలియకపోవడంతో వాళ్ళ పేర్లు తికమకం అవ్వడంతో కొంతమంది వైట్నర్స్ వాడడం జరిగింది. సో ఇట్లా వైట్నర్ వాడడం వల్ల ఏమైందంటే కొంతమంది విద్యార్థులు కూడా దాంట్లోనే సెలెక్ట్ అవ్వడము, కొంతమంది వైట్నర్ వాడి కూడా మరి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ వైట్నర్ సంబంధించినటువంటి నిబంధన అనేది టీజీపీఎస్సీ మరి ఎక్కడ పెట్టలేదు. ఓన్లీ బ్లూ పెన్ వాడాలనేసి చెప్పడంతో మరి వైట్నర్ వాడిన వాళ్ళని మరి అది విరుద్ధం అనేసి మరి ఇక్కడ హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే వైట్నర్ సంబంధించినటువంటి ఎంతమంది వాడారు అన్న దానిపై స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది లేదు ఇప్పటి వరకు. మరి టీజీపీఎస్సీ దీనిపై కసరత్తు చేస్తుంది, మరి ఎంతమంది వాడారు అన్న దానిపైన. మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి కొత్త పోస్టులు ఎన్ని ఉంటాయి అయితే మనకు తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారము గ్రూప్ 2 సంబంధించినటువంటి 1200 పోస్టులతో కొత్త నోటిఫికేషన్స్ రాబోతుందనేసి రావడం జరిగింది. అయితే గతంలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతే ఇప్పుడు 783 పోస్టులు ఉన్నాయి కదా, పాత నోటిఫికేషన్స్ భర్తీ చేశారు కదా, దాంట్లో బ్యాక్లాగ్ పోస్టులు దాదాపుగా 100 వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ కొత్త నోటిఫికేషన్లు అండ్ బ్యాక్లాగ్ పోస్టులు కలిపి మరి దాదాపుగా 1200 వరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ మారుతుందా అంటే మారుతుందండి. అది ఎంతవరకు మారుతుందంటే 10 to 20% మారుతుంది, మరి ఎక్కువగా మారే అవకాశం లేదు. కానీ ఇక్కడ గ్రూప్ 2 సంబంధించినటువంటి వెయిటేజ్ తగ్గించాలి అనేసి చూస్తున్నారు. గతంలో 600 మార్క్స్ ఉండేవి కదా 4 పేపర్స్, కానీ ఇప్పుడు మాత్రము తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా 4 పేపర్స్ను కుదించి మరి 2 పేపర్స్ను తీసుకువచ్చి రావాలనేసి చూస్తున్నారు. మరి ఈ నిబంధన మరి తీసుకొస్తున్నారు అన్నదానిపై మరి టీజీపీఎస్సీ అఫీషియల్గా ఏం చెప్పలేదు కానీ కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే 2 రోజులు ఎగ్జామ్స్ నిర్వహించడం కంటే మరి ఫలితాలు సంబంధించినటువంటి కొంత ప్రాసెస్ లేటుగా అవుతుంది. సో ఈ కారణంగా మరి 2 పేపర్స్లో ఉంటే మరి తొందరగా ఫలితాలైనా సరే కొంచెం పారదర్శకంగా ఎక్కువ నిర్వహించవచ్చు. అభ్యర్థులు కూడా ఈ యొక్క విషయం పైన అంటే గ్రూప్ 2 సిలబస్ ప్లస్ ఈ యొక్క ఒత్తిడి అనేది తగ్గుతుంది అన్న దానిపైన మరి సిలబస్ సంబంధించినటువంటి పేపర్లు కూడా మరి మారనున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోస్టులు కూడా ఇక్కడ ఎక్కువగా మనకు స్టేట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ గ్రూప్ 2 సంబంధించినటువంటి అండ్ గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెర్జీ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి గ్రూప్ 3 సంబంధించినటువంటి తక్కువ క్యాడర్ ఉన్నటువంటి పోస్టులను గ్రూప్ 4లో కలుపుతారనేసి కూడా ఇక్కడ చర్చ రావడం జరుగుతుంది సార్. సో ఏదైనా సరే మరి ఏం జరుగుతుందన్న దానిపైన చూడాలి. ఇదైతే మొత్తానికైతే మీకు సంబంధించినటువంటి డౌట్స్కి క్లారిఫికేషన్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.